హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ చాలా టేస్టీగా దాబా స్టైల్లో పన్నీర్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మస్ట్ ట్రై. చాలా కమ్మగా ఉంటుంది. ఈ పన్నీర్ కీమా కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేయాలి. కంపల్సరీ మస్ట్గా ఈ శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండి వేస్తే డాబా స్టైల్లో ఫ్లేవర్ కంపల్సరీ వస్తుంది. అసలు స్కిప్ చేయొద్దు. ఇది వేసి 1 నిమిషం వేగిన తర్వాత కొద్దిగా పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని 1 నిమిషం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు టమాటో ముక్కలను వేసుకోవాలి. బాగా పండినవి తీసుకోవాలి. టమాటో అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఆయిల్ తేలింది కదా, టమాటో ఇలా సాఫ్ట్ అయిన తర్వాత గ్రేవీకి సరిపడా 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు ఉడకనివ్వాలన్నమాట. ఇలా మరొక నిమిషం పాటు ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడే మనం గరిటతో స్మాష్ చేసుకోవాలి పన్నీర్ని. అప్పుడు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. కంపల్సరీ మిస్ చేయకుండా చేయండి. ఇప్పుడు ఇలా కర్రీ దగ్గరికి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నారంటే డాబా స్టైల్లో పన్నీర్ కీమా కర్రీ రెడీ. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మస్ట్ ట్రై. ఈ కర్రీకి రోటీతో కానీ, నాన్తో కానీ, చపాతీతో కానీ దేంతో అయినా సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి. మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెసిపీనే కాదు, మీకు ఏ రెసిపీ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే కంపల్సరీ చేసి చూపిస్తాను. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.